అద్భుతం చేయాలన్న సంకల్పం ఒక్కటి చాలు. అదే అన్ని వనరులను, అన్ని వసతులను అందిస్తుంది. ఇప్పుడు చూస్తున్న ఈ అందమైన చిత్రాల వెంట కళ్ళు చెదిరిపోయే జీవిత సత్యం ఉంది. కనీసం ఊహకు సైతం అందని అపూర్వ నిజమిది. చూస్తున్నారు కదా అందమైన ఈ తంజావూరు చిత్రాలు, నయన మనోహరమైన ప్రకృతి చిత్తారులు ఒకదానితో మరొకటి పోటీ పడుతూ ఇక్కడి ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎక్కడా లేని అందాన్ని తెచ్చిపెట్టాయి. వీటిని గీసిన చిత్రకారుడెవరో అని కుతూహలం పడుతున్న కళాభిమానులకు మతిపోయే నిజం తెలిసింది. ఆ చిత్రాలని గీసింది ఓ మహిళ అని తెలిసింది. అందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఆమెకు 2 చేతులు లేవు. ఆ చిత్రాలని ఆమె కాళ్లతో వేసిందని తెలిసాక చూస్తున్న వాళ్ల ఆశ్చర్యానికి అంతులేదు. స్వప్న ఇప్పటి వరకు ఇలా 4000 చిత్రాలని గీసింది. ఇదంతా ఎలా సాధ్యమని ఆమెను అడిగితే, చెల్లెళ్ళు తమ్ముడు చకచక అన్నం తినేస్తుంటే నేను మాత్రం ఎవరైనా తినిపించే వరకు ఆగాల్సి వచ్చేది. అలాంటప్పుడు దుఃఖం ఆపుకోలేక ఏడ్చేదాన్ని. అప్పుడు నా కాలితోనే చెంచా పట్టుకుని తినడం నేర్పించాడు నాన్న. ఇంట్లో కన్నా బయట నాలాంటి వాళ్ల కోసం ప్రత్యేకంగా ఉండే హోంలో చేర్పిస్తే మంచిదనుకున్నారు అమ్మా నాన్న. అక్కడ ఉండే నర్స్ సాయంతో కాలుతోనే పెన్సిల్ పట్టుకుని అక్షరాభ్యాసం నేర్చుకున్నాను అన్నది ఆమె. మొదట్లో పెన్సిల్తో మాత్రమే బొమ్మలు వేసిన ఆమె 3వ తరగతికి వచ్చేసరికి బ్రష్ పట్టుకుని వాటర్ కలర్స్తో ప్రకృతి దృశ్యాలను యథాతథంగా ఆవిష్కరించడం మొదలుపెట్టింది. అప్పట్నుంచి చదువుకుంటూనే బొమ్మలు వేయడాన్ని కొనసాగించింది. స్వతంత్రంగా జీవించడం నేర్చుకుంది. స్వప్న వేసిన బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. దుబాయ్, టర్కీ వంటి దేశాల్లో స్వప్న వేసిన ఈ చిత్రాలకు 1,00,000 వరకు ధర పలుకుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఆమె వేసిన బొమ్మలు గ్రీటింగ్ కార్డులు, దుస్తులపై డిజైన్లలా మారుతున్నాయి. స్వప్న జీవితంపై కేరళ ప్రభుత్వం ద గర్ల్ విత్ మ్యాజిక్ ఫీట్ అనే లఘు చిత్రాన్ని రూపొందించి చిన్నారులకు ఆమె గెలుపు కథని చెబుతోంది.